SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ ఎమ్మెల్యేల ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జూన్ నెలలో జరిగే దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలలో ముగ్గురు ఎమ్మెల్యేలు బలపరుస్తున్న కాశీపేట మండలానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ విక్రమ్ రావును ఆదివాసీ కార్మిక సంఘం తరపున బరిలో నిలబెడుతున్నట్లు ప్రకటించడం పట్ల ఎమ్మెల్యేలలో సఖ్యత లోపించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలలో మరి ఏ ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి గెలుస్తాడో దేవాపూర్లో జరిగే ఎన్నికల్లో తేలుతుంది. పెద్దలు గౌరవనీయులు అన్నగారు వినోద్ గారు, అట్లనే మా సోదరులు ప్రియతమైన ఎమ్మెల్యే గారు బుజ్జు గారు, విక్రమ్ గారు, మా మండల్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారు, సతీష్ గారు, ప్రతాప్ గారు, నరసింహ్ గారు, ఇంకా మా ఓరియంట్ సిమెంట్ స్నేహితులందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఓరియంట్ సిమెంట్ ఎలక్షన్స్ ఏదైతే కాబోతున్నాయో వినోద్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మన ఓరియంట్ సిమెంట్లో విక్రమ్ గారిని అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో కీలకమైన అంశం ఏదైతే బొజ్జు గారు ఇప్పుడే అన్నారు, ఆత్మగౌరవం, ఆదివాసుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ని రిప్రజెంటేషన్ కోసము వారు మా యూనియన్ తరఫు నుంచి వారు నిలబడుతున్నారు. మేము కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాము. మీ అందరికీ తెలుసు వినోద్ గారు ఎట్లనో, నేను ఎట్లనో, మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు కార్మికుల గురించి కొట్టాడు. కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పారు. మీ అందరికి తెలిసిన విషయమే, సింగరేణి సంస్థ మూతపడే సమయంలో 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడారంటే కాకా వెంకటస్వామి గారు అప్పుడు PIF నుంచి తొలగించి సింగరేణిని ఆ సంస్థను కాపాడడం జరిగింది. ఈరోజు తెలంగాణలోనే అంత పెద్ద సంస్థ మంచిగా నడుస్తుందంటే అది సింగరేణి సంస్థ. మనకు ఈ ప్రాంతంలో కూడా DMFT ఫండ్స్, CSR ఫండ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఆ సింగరేణి సంస్థలో. పెన్షన్ స్కీము, ప్రావిడెంట్ స్కీము ఇవన్నీ కూడా సింగరేణి సంస్థలో కాకా వెంకటస్వామి గారు. అదే కార్మికుల హక్కులు కాపాడే బాధ్యత కూడా మేము మా నాన్నగారు నేర్చుకోవడం జరిగింది. డెఫినెట్లీ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో కార్మికుల హక్కులు ఏదైతే కావాలో, కార్మికుల హక్కులు సాధించుకోవడానికి ఏదైతే పోరాటం చేయాలో, కార్మికులకు ఆ కంపెనీని మంచిగా ఉత్పత్తి చేస్తూ కార్మికులకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలాగా చేసే బాధ్యత ఉంది. మా తమ్ముడు వివేక్ ఎమ్మెల్యే చెన్నూరు, మా ఇంకో తమ్ముడు బొజ్జ ఖానాపూర్ ఎమ్మెల్యే, మాతో పాటు మా మండల్ ప్రెసిడెంట్ రత్న ప్రదీప్, మా విక్రమ్ ఉన్న ఓరియంట్ సిమెంట్ యూనియన్ ఎలక్షన్స్కి ఆయన నామినేట్ చేసినాం. మేము ముగ్గురం పార్టీ ఆదేశాల ప్రకారంగా క్యాండిడేట్ని వచ్చే ఓరియంట్ సిమెంట్ ఎలక్షన్లో డిక్లేర్ చేసే అవకాశం దొరికింది. 5వ తారీఖు లేబర్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా మీటింగ్ ఉన్నది. తర్వాత ఆ రోజు సింబల్స్, డేటు అవన్నీ ఫిక్స్ చేసే ప్రోగ్రాంలు ఉన్నాం. ప్రత్యేకంగా విక్రమ్ని మా జంగు ట్రైబల్ గ్రూప్ వాళ్ళ ద్వారా నామినేట్ చేస్తాం. ఆ యూనియన్ పేరు మీద కంటెస్ట్ చేసే అవకాశం దొరికింది. నేనున్న ప్రతి ఒక్క కార్మిక సోదరులను ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నా, మన పార్టీ, మన క్యాండిడేటు, మన విక్రమ్ని పెద్ద మెజారిటీతో గెలిపిమని ప్రత్యేకంగా ఎందుకంటే మాకున్న అనుభవం, నేనైనా మా తమ్ముడైనా మా నాయనతో ఆశీర్వాదం తీసుకుని ట్రేడ్ యూనియన్లో ఇప్పటిదాకా ఆయన చేసిన ఉన్న ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ మన ఈ ఓరియంట్ సిమెంట్ల వర్కర్స్కి లాభం కావాలి, కార్మిక సోదరులను ప్రత్యేకంగా ఏ రూపంగా డెవలప్ చేస్తే ఉంటుందా అని ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ముంగడ తీసుకుపోతాం.
విశ్వాసం ఇప్పించే బాధ్యత ఉన్నది మాకు. వివేక్ గారు మరియు ఖానాపూర్ శాసనసభ్యులు మంజు గారు ఈరోజు మరి ఇక్కడ అదానీ సిమెంట్ కంపెనీ క్యాండిడేట్ ఫైనల్ కోసం అన్ని యూనియన్లతో చర్చలు చేపట్టారు. మరి ఈరోజు సతీష్ రెడ్డి అన్న కానీ, రత్నం ప్రదీప్ కానీ, తిరుపతి రెడ్డి గారి యూనియన్ కానీ, మరి ఆదివాసుల యూనియన్, మరి వీళ్ళందరితో చర్చించాక మరి ఆదివాసుల యూనియన్ మీద నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది. మరి నేను అందరినీ కార్మికులందరినీ కోరుకునేది ఒకటే, నేను ఎల్లప్పుడూ లోకల్లో ఉంటా, లోకల్గా ఉండి మీ అందరికీ పని చేస్తా. నేను అందరికీ కూడా సుపరిచితున్నే. నేను ఇక్కడ ఉండి మీ అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాం. నన్ను మీరు గెలిపించాలని కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు జాగృతి టీబీజీకేఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జాగృతి శ్రీరాంపూర్ కన్వీనర్ కుర్మ వికాస్, జాగృతి జిల్లా అధ్యక్షుడు కందుల ప్రశాంత్, టీబీజీకేఎస్ నాయకులు తొంగల రమేష్, RG2 కన్వీనర్ రత్నాకర్ రెడ్డిలు ఎమ్మెల్సీ కవితకు తులసి గజమాలతో ఘనంగా సత్కరించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం కార్మికుని విగ్రహానికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విలేజ్ శ్రీరాంపూర్లోని జాగృతి జిల్లా నాయకులు కందుల ప్రశాంత్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. ఇటీవల కందుల ప్రశాంత్పై పోలీసులు అక్రమంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించిన విషయం తెలియడంతో ప్రశాంత్ ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు కవిత తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం వల్ల పార్టీకి ఏమి కాదన్నారు. పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని నింపి భరోసా కల్పించారు. అనంతరం నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు వినయ్, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు రఫీక్ ఖాన్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ OCPO యాజమాన్యం 5.26 కోట్లతో కొనుగోలు చేసిన హైడ్రాలిక్ క్రేన్ను శుక్రవారం GM M శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ OCPలో 75 టన్నుల సామర్థ్యం గల హైడ్రాలిక్ క్రైన్ ప్రారంభించామన్నారు. క్రెయిన్ వల్ల ఉపరితలంలో ఉన్న షావల్స్, డంపర్లు, CHPలోని యంత్రాల మరమ్మత్తు పనులు చేయడం సులభం ఉంటుందన్నారు. అలాగే OCPపై పంపు మోటార్, యంత్రాల స్థాన చలనం కోసం ఉపయోగపడుతుందని అన్నారు. వివిధ గనుల నుండి విడి భాగాలను, భారీ యంత్రాలు, వాటి పరికరాలు రవాణా కొరకు ఉపయోగపడుతుందని చెప్పారు. OCPలో దీని అవసరం చాలా ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజియన్ క్వాలిటీ GM సుశాంత్ సాహు, SO2 GM సత్యనారాయణ, AITUC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్ రావు, POT శ్రీనివాస్, AGM B వత్స, IKPO వెంకటేశ్వర్ రెడ్డి, DYGM అరవిందరావు, EE నాగరాజు, మేనేజర్ శ్రీనివాస్, సెక్యూరిటీ ఆఫీసర్ జక్కారెడ్డి,
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ మేనా, నాయకులు చంద్రమోహన్, బద్రి బుచ్చయ్య, మోత లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్, ఒక కరెంట్ సార్, మళ్ళీ కట్టు, మళ్ళీ ఫేవరబుల్, న్యూట్రల్లో ఉందా లేదా నిమ్మకాయలు పెట్టి మన ఎస్ఆర్పి ఓసీలో సింగరేణి డిపార్ట్మెంట్ కంపెనీ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో దాంట్లో ఈ 75 టన్ క్రెయిన్ యాడ్ అవ్వడం చాలా సంతోషం. ఇక్కడ ఏవైతే మనకి ఇంతకుముందు ఇక్కడ 40 టన్స్ క్రెయిన్ ఉండేది, అది సర్వే ఆఫ్ అయిన తర్వాత టిల్ కంపెనీ వచ్చే ఈరోజు 75 టన్స్ క్రెయిన్ అనేది మనం తెచ్చుకున్నాము, ఈరోజు నాకు రెడీ చేస్తున్నాము. దీనివల్ల కంపెనీలో డిపార్ట్మెంటల్ పరంగా మరి ఉత్పత్తి పెరగడంతో పాటుగా ఇతర ఏవైతే పంపింగ్ అవసరాలు కానీ, ఇతర మిషన్స్ అసెంబ్లింగ్ కానీ, డిస్మాంట్లింగ్ కానీ, ఈ అవసరాలు కూడా త్వరితగతిన పూర్తి అవుతాయని నమ్ముతున్నాను. దీన్ని 75 టన్స్ యొక్క దీని కెపాసిటీ, దీని యొక్క ఖర్చు వచ్చేసి, దీని ధర వచ్చేసి 5,26,00,000. ఈ సందర్భంగా నేను అందరికీ ఎస్ఆర్పిఓసి ఉద్యోగులకు, తర్వాత అధికారులకు అభినందన తెలియజేస్తూ దీన్ని సక్రమంగా వినియోగించుకొని కంపెనీ ఈ ప్రాజెక్టు యొక్క ఉత్పత్తిని సాధించడంలో దీన్ని సక్రమంగా వాడుకోవాలని కోరుతూ ముగిస్తుంది. 75 టన్నుల కెపాసిటీ కలిగిన క్రేన్ని మన ప్రియతమ జనరల్ మేనేజర్ గారు శ్రీనివాస్ గారి పేరు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఓసీలో కొత్తగా ఇంతకుముందు 40 టన్స్ కెపాసిటీ క్రేన్స్ ఉండేది. మొట్టమొదటిసారిగా శ్రీరాంపూర్ ఓసీలో 75 టన్స్ కెపాసిటీ ఈ క్రేన్ తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా కొత్త క్రేన్ మనకు లభించిన ఓసీ కార్మికులకు, అందరికీ అధికారులకు, సూపర్వైజర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా జీఎం గారిని ఒకటి కోరుతున్నాం. శ్రీరాంపూర్ ఓసీలో ముఖ్యంగా సూపర్వైజర్లు, టెక్నీషియన్లు కొరత చాలా ఎక్కువగా ఉంది. బిఎంఎల్ డంపర్లు 6 డంపర్లు పాత ఇప్పించారు. ఎక్కడ ఏ ఓసీలో వాడని డంపర్లు తీసుకొచ్చినా కానీ మా శ్రీరాంపూర్ కార్మికులు, ఓసీ కార్మికులు పనిచేస్తున్నారు, దాన్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా మొన్ననే ఒక షావెల్ కూడా పాతది ఇచ్చారు. సరే, కంపెనీ అవసరాల నిమిత్తం ఏదైనా సరే పనిచేయడానికి కార్మికులు ముందున్నారు, చేస్తున్నారు, బాగా డెలికేట్గా పనిచేస్తున్నారు, డెడికేటెడ్గా. కాకపోతే ఇక్కడున్న స్టాఫ్ చాలా తక్కువ ఉంది. సూపర్వైజర్లు కూడా చాలామంది రిటైర్ అవుతున్నారు. సరిపోయిన టెక్నీషియన్లు లేరు కాబట్టి ప్రత్యేకమైన దృష్టితో పెట్టి ఐఈడి లెక్కల ప్రకారం ఆ కాకి లెక్కలు వేస్తే సాధ్యం కాదు, గొప్ప దాటలేదు. ఆ ఐఈడి లెక్కలకి ఇక్కడికి సంబంధం కుదరటలేదు. ఎందుకంటే మనం సర్వే ఆఫ్ మిషన్లు వాడుతున్నాం, పాత మిషన్లు వాడుతున్నాం, బిఎంఎల్ అంటే ఎప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉండే డంపర్లు వాడుతున్నాం. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇక్కడ స్టాఫ్ని పెంచడం ద్వారా ఈ శ్రీరాంపూర్ ఓసీ యొక్క వాళ్ళ స్కిల్ని ఇంకొద్దిగా పెంచేటట్టుగా, అదేవిధంగా దాంతోపాటుగా ఏదైతే సింగరేణిలో శ్రీరాంపూర్ ఓసీ మొట్టమొదటి స్థానంలో ఉండి పోయిన ఆర్థిక సంవత్సరంలో 100% కన్నా ఎక్కువ టార్గెట్ తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడున్న కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడ ఒక ఫైర్ కోలు, అన్ని రకాలుగా సిహెచ్పిలో బ్రేక్ డౌన్స్ అవన్నీ ఉన్నా కష్టపడి పనిచేసి టార్గెట్ని తీసుకొచ్చారు. కాబట్టి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ని కల్పించడంలో జీఎం గారు కొద్దిగా సీరియస్గా తీసుకోవాలని, ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ, ఛత్తీస్గఢ్లో కగార్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం దారుణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం నాడు మంచిర్యాలలో ఇటీవల మృతి చెందిన జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టుల దేహాలను అంతిమ సంస్కారాలకు నోచుకోకుండా చేసిన ప్రభుత్వం తీరును సహేతుకంగా లేదని అన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పట్ల కాళేశ్వరంలో జరిగిన ఘటన విచారకరమని తెలిపారు.
జై తెలంగాణ. అందరికీ నమస్కారం. చాలా సీనియర్ జర్నలిస్ట్ గారు మునీర్ గారు మరి ఒక 6 నెలలు దాదాపుగా క్యాన్సర్ తోని బాధపడి వారు నిన్న మొన్ననే మరి లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తోని వాక్చాతుర్యంతో ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరింది, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడినరో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి 2 పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి 2 చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ. జై తెలంగాణ. పట్టాల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పేద ప్రజలను మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వీరబెల్లి ఆరోపించారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ రఘునాథరావులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్పూర్, శ్రీరాంపూర్లో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటూ ఇంటి పన్నులు కడుతున్న పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇండ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి పట్టాలు ఇవ్వకుండా పేద ప్రజలని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సత్రం రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దపల్లి పురుషోత్తం, కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి మొగిలి, నాయకులు పొన్నవేని సదానందం, కమలాకర్రావు, ఎస్ రమేష్, శ్రీనివాస్, కుర్ర చక్రి, మద్ది సుమన్, చెల్ల విక్రమ్, ఆకుల నరేందర్, బద్రి శ్రీకాంత్, కట్కూరి తిరుపతి, మల్క రాజేశం, బొలిశెట్టి అశ్విన్, రమణారావు, అమీర్శెట్టి రాజ్ కుమార్, గడ్డం స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యను వెంటనే ఇవ్వాలి 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 నస్పూర్ ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే నస్పూర్ ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే కావాలి 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 పేద ప్రజలతో చెలగాటమా ఇవ్వాలి 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 బయటికి రాకుండా వాళ్ళు మమ్మల్ని లోపలికి ఐదుగురిని రమ్మని ఎంతవరకు సంబంధిస్తుంది? ఎంతమంది పేదవాళ్ళు వచ్చారు, మహిళలు వచ్చారు, వయసులో పెద్ద మనుషులు వచ్చారు. వీళ్ళని కలటానికి వాళ్ళు బయటికి రారంటే కూర్చుందాం, ఒక 2 గంటలు కూర్చుందాం, ఈ గేట్లు బంద్ చేద్దాం, అప్పుడు తెలిసేస్తాం. నస్పూర్ మున్సిపాలిటీలో ఆర్కే 8, కొత్త రోడ్డు, అట్లనే ప్రశాంత్ నగర్, లక్ష్మీనగర్, ఆర్కే 6, సాయినగర్, అన్ని ప్రాంతాలలో కూడా పట్టాల సమస్య అతిపెద్ద సమస్య. దాదాపు 1500 కుటుంబాలు ఇక్కడ ఉంటుర్రు పట్టాలు లేకుండా. 30, 40, 50 సంవత్సరాల నుంచి ఉంటుర్రు. ప్రాపర్టీ ట్యాక్సీలు కడతారు, కానీ వాళ్ళకి ఇప్పటివరకు పట్టా ఇయ్యలేదు. గతంలో కూడా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 4-5 సార్లు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కొంతమందికి వచ్చినాయి, కానీ ఇంకా కూడా పెద్ద ఎత్తున 1500 కుటుంబాలు ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది 10 సంవత్సరాలు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు 18 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కనీసం ఈ సమస్య మీద చర్చ లేదు, దీన్ని ఎట్లా పరిష్కరిస్తారని మాట్లాడడం లేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలా వాళ్ళని డిమాండ్ చేసేది ఒకటే, మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటారు, వాళ్ళు 1000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు, కరెంటు బిల్లు వాళ్ళ పేరు మీద ఉన్నది. కానీ కనీసం ఇవాళ వాళ్ళు ఇళ్ళు వర్షాకాలము ఉరుముతే కనీసం రేకులు వేసుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు మరమ్మతులు చేయించుకోలేరు, వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకోలేరు, వాళ్ళు ఈ ఇల్లుని బిడ్డా కొడుకు ఇయ్యలేరు, లోన్లు తీసుకోలేరు. కనుక ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. నస్పూర్లో ఉన్న 1500 కుటుంబాలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్. వెలిసినటువంటి 40 సంవత్సరాల క్రితం నుండి సింగరేణి ఆధారంగా బతకడానికి అనేక మంది పేద ప్రజలు ఇక్కడికి బతుకు పొట్ట చేత పట్టుకుని వచ్చి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వాళ్ళ యొక్క బ్రతుకు వెల్లడిస్తూ అనేక రకాలుగా వాళ్ళ సింగరేణి కార్మికులకు కూడా వ్యాపారంలో కావచ్చు, అనేక పనుల లోపల కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ సింగరేణి సంస్థకు పరోక్షంగా వాళ్ళ యొక్క శ్రమను కూడా ఇచ్చి ఈ ప్రాంతం లోపల సింగరేణి సంస్థ అభివృద్ధి చెందడానికి వాళ్ళ యొక్క సహకారం కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సింగరేణి అధికారులు. కానీ మీరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పొట్ట చేత పట్టుకొని చిన్న చిన్న పిల్లలు ఇవాళ డిగ్రీలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల స్థాయికి వెదిగినారు. ఆ స్థాయికి వెదిగినటువంటి సందర్భం లోపల కూడా మీరు ఇంతకుముందే రఘునాథ్ గారు చెప్పినారు, అక్కడ బిల్లులు ఉన్నాయి, వాటర్ ట్యాక్సీలు కడతా ఉన్నారు, కరెంట్ ట్యాక్సీలు కడతా ఉన్నారు, ఆయిల్ ట్యాక్సీలు కడతా ఉన్నారు. ఇంత కట్టినా కూడా సింగరేణి అధికారులు దయాదాక్షిణ్యం లేకుండా వాళ్ళను కనీసం మరమ్మతులు చేసుకోనియకుండా వేధించడం అనేది సరి అయిన పద్ధతి కాదు. సింగరేణి అధికారులు ఈ విషయమై పునరాలోచించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. సింగరేణి సంస్థకు చెప్పినటువంటి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల ఆస్తులు ఇలా వృధాగా పోతా ఉన్నాయి.
మీ యొక్క ఆస్తి పేద ప్రజలు పొట్ట చేత పట్టుకున్నటువంటి ప్రజలకు ఒక చిన్న ఇళ్ల స్థలం ఇస్తే వాళ్ళ స్వంత ఖర్చుతో మీరు కట్టించినటువంటి క్వార్టర్లు ఇవ్వమంటలేం. చెన్నూరు లోపల సింగరేణి లేచిపోతే ఒక 1000 క్వార్టర్లు ఉన్నాయి, మంచి ఫస్ట్ క్లాస్. మీరు పంచదలుచుకుంటే అవి కూడా పంచవచ్చు, కానీ మేము ఏమంటలేం. మీరు వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఖాళీ స్థలం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. దయచేసి వెంటనే సింగరేణి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కావచ్చు, తక్షణమే స్పందించి ఈ నస్పూర్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ డిమాండ్. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.